అంటే ఆత్మ ఇది విలువైనదిగా இருக்கிறது. తన యొక్క ఆత్మ ఎంతో విలువైనదిగా ఉంటుంది. ఇది కీడాக ఎదుమే கொடுக்க முடியாது. ఆత్మకి పోల్చిగా ఏమి ఇవ్వలేడు. ஏன் இந்த ஆத்மா விலையேறப்பட்டதாக இருக்கிறது? ఎందుకు ఈ ఆత్మ అంత విలువ కలిగినదిగా ఉంటుంది? ஏனென்றால் ఎందుకంటే இந்த உலகத்தில் இருக்கிற இந்த வானத்தையும் பூமியையும் படைத்த தேவாதி தேவன் இந்த உலகத்தில் அப்படியாக మనిషిని పడతారు. చూడండి, ఈ లోకంలో జీవిస్తున్న మనిషిని మానవుని దేవుడు అలాగా వాళ్ళని సృజించిన వాడుగా ఉంటున్నాడు. இந்த மனிதனுக்கும் மனுஷனுக்கும் எப்படி జీవన్ வந்தது? ఈ మనిషికి ఇంకా స్త్రీకి ఎలాగ జీవం వచ్చిందంటే அது தேவனுடைய தேவனுடைய சுவாசத்தை మనిషికి ఆండవర్ కొడతారు. చూడండి, ఈ లోకంలో ఉన్న మానవుడికి దేవుని యొక్క శ్వాసము, దేవుడి యొక్క ఊపిరిని మానవునికి దేవుడు ఊదాడు. అవన్ ఉయిరుள்ள మనిషిలాగా మారినాన్. చూడండి, ఎప్పుడైతే దేవుడు తమ యొక్క ఊపిరిని ఊపాడో ఈ మట్టైన మానవుడు జీవాత్మగా మారాడు. இப்போ இன்றைக்கு நாம் சுவாசித்துக் கொண்டிருக்கின்ற ஆத்மா யாருடையது என்றால், ఇప్పుడు మనము పీల్చుతున్న ఈ ఊపిరి ఎవరిదంటే, எனக்கு அருமையான சகோதர சகோதரியே, நண்பரமான சகோதரி சகோதரலாரா, இந்த வானத்தையும் பூமியும் படித்த சகலத்தையும் உண்டாக்கின ఆ దేవాది దేవునుடைய శ్వాసமாக జీవనాగా இருக்கிறது. చూడండి, ఈ భూమి ఆకాశంని కలుగు చేసిన ఆ దేవాది దేవుడి యొక్క ఊపిరిగా ఆయన యొక్క గాలిగా ఉంటుంది. இந்த ஆத்மா இந்த சுவாசம் தேவனுடைய சுவாசமாக இருக்கிறது. మనం పిలుస్తున్న ఈ ఊపిరి దేవుడి యొక్క ఊపిరిగా ఉంటుంది. ஆகவே இந்த உலகத்தில் இருக்கிற எதுக்கும் ஈடாக அதை ஒப்பிட முடியாததாக இருக்கிறது. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో దేని కూడా దాన్ని పోల్చి మనం చెప్పలేకుండా పోతున్నాం. ஆகையால் மனுஷன் இந்த உலகம் முழுவதும் ஆதாயப்படுத்திக் கொண்டாலும் తనుడి ఆత్మ తీరాగ ఎదిమే కొడుక முடியாது. చూడండి, అందుకని ఇంతకు ముందు చెప్పిన వాక్యం ఇలాగ చదవబడుతుంది. మానవుడు లోకమంతా కూడా సంపాదించుకున్న తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే తనకి నష్టం, దానికి ఈడుగా ఏమి ఇవ్వలేడని. ஆனால் இந்த உலகத்திலே வாழ்ந்து கொண்டிருக்கிற அநேகர் இந்த ஆத்மாவை கெடுத்துக் கொண்டிருக்கிறார்கள். ఆయన ఈ లోకంలో జీవిస్తున్న చాలా మంది తమ యొక్క ఆత్మని నష్టపరుచుకుంటున్నారు. కుడిపழக்கத்துக்கு అడిமையாக இருக்கிறார்கள். చూడండి, కొంతమంది త్రాగుటకి బానిసంగా ఉంటున్నారు. పణప్రియరాக இருக்கிறார்கள். చూడండి, కొంతమంది ధనానికి, డబ్బుకి వాళ్ళు బానిసంగా ఉంటున్నారు. ఇలా சிலர் అనేక కార్యాలు செய்கிறார்கள். ఇంకా కొంతమంది ఎన్నో కార్యాలు, పాపాలు చేస్తున్నారు. అప్పుడు செய்யப்படும் అలాగే చేసేటప్పుడు இந்த ஆத்மா నరకத்துக்கு போக வேண்டியதாக காணப்படுகிறது. ఈ ఆత్మ నరకానికి సమీపంగా ఉంటుంది. అప్పుడు இந்த ஆத்மா నరకத்துக்கு போகக்கூடாது என்பதற்காக தான், అలాగే ఈ ఆత్మ నరకానికి వెళ్ళకూడదని వానத்தையும் பூமியை படைத்த ஆண்டவர் உன்னியம் என்னை நேசித்ததனாலே, భూమి ఆకాశంని కలుగు చేసిన దేవుడు మిమ్మల్ని నన్ను ప్రేమించాడు కాబట్టి இந்த உலகத்திலே இயேசுவின் நாமத்திலே இந்த உலகத்துக்கு வந்தார். ఈ లోకానికి యేసు క్రీస్తు అనే నామంలో వచ్చాడు. 2026 ఆండలకు முன்பாக இந்த உலகத்துக்கு வந்தார். 2026 సంవత్సరానికి క్రితము ఈ లోకానికి వచ్చాడు. அவர் நம்மை போல பிறக்கவில்லை. ఆయన మనుషులాగా ఆయన జన్మించలేదు. அவர் பரிசுத்தமாக இந்த உலகத்திலே பிறந்தார். అయితే ఆయన పవిత్రంగా ఈ లోకంలో జన్మించాడు. 33 ఆండలు இந்த உலகத்திலே வாழ்ந்தார். 33 సంవత్సరం ఈ లోకంలో జీవించాడు. இந்த உலகத்திலே 3 ஆண்டுகள் இந்த உலகத்தை சுற்றி திரிந்து దేవుడి రాజ్యத்தை గురించి సువిశేషత அறிவித்தார். చూడండి, 3 సంవత్సరము ఈ లోకమంతా కూడా ఆయన తిరిగి దేవుడి యొక్క రాజ్యపు స్వార్థ ఇలాగ ప్రకటిస్తూ వచ్చాడు. అనేక నన్மைகளை செய்தார். ఎన్నో మందికి ఆయన మేలు చేస్తూ వచ్చాడు. இருள வாழ்ந்து கொண்டிருக்கிறவர்களுக்கு ஆண்டவர் வெளிச்சத்தை கொடுத்தார். చీకట్లో జీవిస్తున్న ప్రజలకి ఆయన వెలుగుగా వచ్చాడు. ஊமையரை பேச செய்தார். చూడండి, మాట్లాడకుండా ఉన్నవారిని మాట్లాడేటట్టు చేశారు. செவிடர்களை செவி கேட்கும்படியாக செய்தார். చెవి వినకుండా ఉన్న వారిని వినేటట్టుగా చేశాడు. குருடர்கள் பார்வையடைந்தார்கள். గుడ్డివారు చూపు పొందుకున్నారు. இப்படி అనేక నన్மைகள் அந்நாட்களிலே நடந்தது. பிரியமானவர்களே, ఆ దినం ఉన్నప్పుడు ఎన్నో మేలైన కార్యాలు చేస్తూ వచ్చాడు. ஆண்டவர் ஏன் சிலுவைக்கு போக வேண்டும்? ఇలాంటి ప్రభు ఎందుకు ఆ కల్వారి సిలువలో మరణించాలి? அவர் உங்களையும் என்னை நேசித்தபடினாலே, ఆయన మిమ్మల్ని నన్ను ప్రేమించాడు కాబట్టి, நம்முடைய ఆత్మ పాపంలో విழுந்தபடினாலே, మన యొక్క ఆత్మ ప్రాణము పాపంలో పడింది కాబట్టి, அந்த பாவத்தை மீட்க, ఆ యొక్క పాపం నుంచి విమోక్షించడానికి కొరకు ఆండవరాக యేసు క్రీస్తు అనే ஒருவர்தான் வழியாக இருக்கிறார். ఆ ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కడు మాత్రమే మార్గంగా ఉంటున్నారు. அவரை தவிர இந்த உலகத்தில்
உலகத்திலே நம்முடைய ఆత్మను யாரும் மீட்க முடியாது. చూడండి ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు తప్ప మన యొక్క ఆత్మని ఎవరు కూడా విమోచించలేరు. அவர் கல்வாரி சிலுவையிலே சிந்தின வெளியேறப்பட்ட ரத்தத்தின் மூலமாக நம்முடைய ஆத்மாகப்பட்டது பரிசுத்தமாக்கப்படுகிறது. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు కల్వారి సిలువలో సిందిన ఆయన యొక్క పవిత్రమైన రక్తం చేత మన యొక్క పాపము కడగబడుతుంది. அவரை யார் ஏற்றுக்கொள்கிறார்களோ அவர்கள் தேவனுடைய பிள்ளையாய் மாற்றப்படுகிறார்கள். ఎందరైతే ప్రభువైన యేసుక్రీస్తుని స్వీకరించుతున్నారో వారందరూ కూడా దేవుడి యొక్క బిడ్డలుగా మారుతున్నారు. அவருடைய புத்திரராக மாறுகிறார்கள். ఆయన యొక్క బిడ్డలుగా వాళ్ళు మార్చబడుతున్నారు. அவர்களுக்கு ஒரு நம்பிக்கை இருக்கிறது. వాళ్ళకు ఒక నిరీక్షణ ఇస్తున్నాడు. என்ன நம்பிக்கைனா, ఏమి ఆ నిరీక్షణ అంటే, இந்த உலகத்தை விட்டு கடந்து போனாலும் கூட ఆ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా அந்த பரலோகத்திலே அவரோடு கூட வாழலாம் என்ற ஒரு நிச்சய நம்பிக்கை இருக்கிறது. பிரியமானவர்களே, ఆ పరలోకంలో ఆయనతో సదాకాలము జీవిస్తామని ఆ నిరీక్షణ ఇస్తున్నారు. இயேசு கிறிஸ்துவை யாரெல்லாம் ஏற்றுக்கொள்கிறார்களோ, ప్రభువైన యేసుక్రీస్తుని ఎందరైతే స్వీకరిస్తున్నారో, இந்த உலகத்திலே அவங்க శరీరமாக்கப்பட்டது మறைந்து పోనాలో, చూడండి, ఒకవేళ ఈ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరము ఈ లోకంలో అది మరుగుపడి ఉంటుంది, ஆத்மாவுக்கு அழிவு கிடையாது. అయితే ఈ ఆత్మకి అది నాశనం లేదు. அந்த ஆத்மா தேவனிடத்தில் போய் சேருகிறது. చూడండి ప్రియులారా, మన యొక్క ఆత్మ దేవుడి దగ్గరకు వెళ్తుంది. நித்திய காலமாய் அவரோடு கூட வாழும்படியான ஒரு பெரிய பாக்கியத்தை பெற்றுக்கொள்கிறது. సదాకాలము ఆ దేవుడితో జీవించినట్టుగా ధన్యత మనం పొందుకుంటున్నాం. இந்த சுவிசேஷத்தை உங்களுக்கு அறிவு இருக்கிறோம். ఈ స్వార్థని మీకు ప్రకటిస్తున్నాం. இங்க இருக்கிற எங்களுக்கு எல்லாருக்கும் ஒரு நம்பிக்கை இருக்கிறது. ఇక్కడ ఉన్న మనకు అందరూ కూడా ఒక నిరీక్షణ ఉంటుంది. இப்பொழுது இந்த நிமிஷத்துல மரித்தாலும் கூட, ఒకవేళ ఈ క్షణము మేము చనిపోయినప్పుడు కూడా நாங்கள் அங்கே ஆண்டவராக இயேசு கிறிஸ்துவை பார்ப்போம் நிச்சயம் இருக்கிறது. మేము ఆ ప్రభువైన యేసుక్రీస్తుని చూడరేమో అని ఆ నిరీక్షణ మాకుంది. இது எங்களுடைய நம்பிக்கையாக இருக்கிறது. ఇదే మా యొక్క నిరీక్షణగా ఉంటుంది. எங்களுடைய ஆத்மாவை குறித்து இந்த நம்பிக்கையாக இருக்கிறது. మా యొక్క ఆత్మని బట్టి మాకు ఉన్న నిరీక్షణ ఇది. உங்களுடைய ஆத்மா குறித்த நம்பிக்கை இருக்கிறது. మీ యొక్క ఆత్మ గురించిన నిరీక్షణ ఏంటి? ஆகவேதான் இந்த காலவெளியிலே இந்த நற்செய்தி உங்களுக்கு அறிவிக்கிறோம். కాబట్టి ప్రియులారా, ఇదే కాల సమయము ఈ యొక్క స్వార్థని మీకు మేము ప్రకటిస్తున్నాం. ஒருவேளை உங்களுடைய ஆத்மா கெட்டு இருந்தாலும், ఒకవేళ మీ యొక్క ఆత్మ చెడిపోయినప్పుడు కూడా, అయ్యో நான் இப்படிப்பட்ட பாவத்தில் அடிமைப்பட்டு இருக்கிறேனே, అయ్యో నేను ఇలాంటి ఘోరమైన పాపంలో బానిసంగా ఉంటున్నానే, நான் இப்படிப்பட்ட கண்ணீர் கவலையா வாழ்ந்து கொண்டிருக்கிறேனே, నా జీవితంలో ఇలాంటి ఏడుపు బాధ ఉంటుంది, யார் என்னை விடுதலையாக்க கூடும்? ఎవరు నాకు విమోక్షణ ఇవ్వగలరు? யாருக்கு எனக்கு சந்தோஷத்தை கொடுக்க முடியும்? ఎవరు నాకు సంతోషాన్ని ఇవ్వగలరు? யார் எனக்கு సమాధానం கொடுக்க முடியும்? ఎవరు నాకు శాంతిని ఇవ్వగలరు? ஒருவேளை இப்படி யோசித்துக் கொண்டிருக்கிறாயா? ఒకవేళ ఇలాగా మీరు తలంచుతున్నారా? பிரியமானவர்களே, నాకు ప్రియమైన వాళ్ళారా, ஆண்டவராக இயேசு கிறிஸ்துவை நம்புங்கள். ఈ ప్రభువైన యేసుక్రీస్తుని మీరు నమ్మండి. அவர் இரு கரம் கூப்பி அழைக்கிறார். ఆయన యొక్క హస్తను చాపులతో మిమ్మల్ని పిలుస్తున్నాడు. வருத்தப்பட்டு பாரம் சுமக்கிறவர்களே, ప్రయాసపడి భారం వస్తున్న వాళ్ళారా, எல்லாரும் இடத்தில் வாருங்கள், మీరందరూ కూడా నా ఎద్దుకు రండి, நான் உங்களுக்கு இளைப்பாறுதலை கொடுப்பேன் என்று ஆண்டவராக இயேசு கிறிஸ்துவை அழைக்கிறார். பிரியமானவர்களே, నేను మీకు విశ్రాంతిని కలుగజేయదునని ప్రభువైన యేసుక్రీస్తు ఆహ్వానిస్తున్నాడు. வருவீர்கள் என்றால் మీరు వచ్చిన ఎడల ஆண்டவர் உங்களுக்கு உங்களுடைய ஆத்துமாவை மீட்டு அவர் உங்களுக்கு இளைப்பாறுதலையும் பாவத்திலிருந்து விடுதலையும் சமாதானத்தையும் ஆண்டவர் கொடுப்பார். ప్రియులారా, మీ యొక్క ఆత్మని ఆయన విడిపించి మీ యొక్క జీవితంలో ఆయన శాంతిని, సంతోషము, పాప క్షమాపణ, విమోక్షణ దయచేస్తున్నాడు. இந்த உலகத்தை விட்டு கடந்து போனால் நித்திய காலமாய் தேவனோடு கூட வாழலாம். பிரியமானவர்களே, ప్రియులారా, ఈ లోకము మనం విడిచిపెట్టినా కూడా ఆ దేవుడితో సదాకాలం జీవిస్తామని నిరీక్షణ ఇస్తున్నాడు. இதெல்லாம் எனக்கு வேண்டாங்க, ఇవన్నీ కూడా నాకు వద్దండి, இதெல்லாம் எனக்கு அவசியம் இல்ல, ఇవన్నీ కూడా నాకు అవసరం లేదు, நல்ல சொத்துக்குது, నాకు ఈ లోకంలో ఎన్నో ఆస్తులు ఉన్నాయి, நான் நல்லா படிச்சிருக்கிறேன், నేను బాగా చదువున్నాను, எனக்கு நல்ல ஞானம் இருக்கிறது, నాకు జ్ఞానం ఉంది. ஒருவேளை அப்படி நம்ம சொல்லுவோம் என்றால், ఒకవేళ అలాగా మీరు చెప్పిన ఎడలా, ஆனா இந்த உலகம் அழிய போகுது ஒரு நாள்ல. చూడండి ప్రియులారా, ఈ లోకం ఒక దినము నాశనం అయిపోతుంది. அப்பொழுது உன்னுடைய படிப்போ, ఆ దినము మీ యొక్క చదువు, நம்முடைய பணமோ, మన యొక్క ఆస్తి, நம்முடைய ஞானமோ, మన యొక్క జ్ఞానము அப்போ அங்க செயல்பட முடியாது. అది ఎలాంటి కార్యము చేయలేదు. அவர் ஏற்றுக்கொள்ளாதவர்கள் அக்னிக்கடலிலே தள்ளப்படுவார்கள். చూడండి, ఎందరైతే ప్రభువైన యేసుక్రీస్తుని ధృవీకరించారో వారందరూ కూడా నరకంలో దోయబడుతున్నారు. அங்கே ரொம்ப கடுமையான, அங்க ரொம்ப కష్టமான సూழ்நிலை இருக்கிறது. చూడండి, ఆ అగ్ని గుండము ఎంతో కఠినమైన స్థలము, அங்கே கண்ணீரும் கவலையுமாக இருக்கிறது. అక్కడ ఎల్లప్పుడూ ఏడుపు, బాధ ఉంటుంది. அப்படிப்பட்ட நிலைக்கு போகக்கூடாது என்பதற்காக தான் అలాంటి స్థితిలో మనం వెళ్ళకూడదని நாங்க என்ன சந்தோஷத்தை பெற்றுக்கொண்டோமோ, మేము మన జీవితంలో ఏ శాంతి పొందుకున్నామో, நாங்க என்ன நன்மைகளை பெற்றுக்கொண்டோமோ, ఎలాంటి సమాధానం, మేలును మేము పొందుకున్నామో, அந்த நன்மைகளை நாங்கள் அறிவிக்கிறோம். ఆ మేలును మీకు ప్రకటిస్తున్నాం. ஆண்டவர் எங்களுக்கு கட்டளை கொடுத்திருக்கிறார். ఈ వాక్యాన్ని చెప్పాలని దేవుడు మాకు ఆజ్ఞ ఇచ్చాడు. சர்வ சிருஷ்டிகளுக்கு படி சொல்லுங்கள், సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి விசேஷத்தை அறிவியுங்கள்,
నా యొక్క సువార్తను మీరు ప్రకటించదు, அவர்களையும் என்னுடைய பிள்ளைகளாய் மாற்றுங்கள் என்று எங்களுக்கு ஆண்டவர் கட்டளை கொடுத்திருக்கிறார். ఆ వినేవారు అందరూ కూడా నా బిడ్డలుగా మార్చండి అని ప్రభు మాకు ఆజ్ఞ ఇచ్చాడు. அந்த கட்டளைக்கு கீழ்ப்படிந்து நாங்கள் வந்து உங்களுக்கு சொல்லி இருக்கிறோம். ప్రియులారా, ఆయన యొక్క ఆజ్ఞకి మేము లోబడుతూ ఈ వాక్యం మీకు అందిస్తున్నాం. கட்டாயம் அல்ல, ఇదేదో బలవంతమైనది కాదు, நாங்கள் சொல்ல வேண்டியது எங்களுடைய கடமை. చెప్పేది మాత్రమే మా యొక్క బాధ్యత. அது ஏற்றுக்கொள்வதும் అది అంగీకరించుట, அது ஏற்றுக்கொள்ளாது போவதும், అది అంగీకరించకుండా విడిచిపెట్టుట அது உங்களுடைய கரத்தில் இருக்கிறது, మీ యొక్క హస్తంలో ఉంటుంది. ஆகவே కాబట్టి இந்த கால வேளையில ఉదయకాల సమయము ஆண்டவராக இயேசு கிறிஸ்துவை நம்புங்க. ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మండి. அப்பொழுது ஆண்டவர் உங்களுக்கு சந்தோஷத்தையும் சமாதானத்தையும் நித்திய வாழ்வு கொடுப்பார். ప్రభువైన యేసుక్రీస్తు మీకు మీ యొక్క జీవితంలో శాంతి, సంతోషము, నిత్య జీవము అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. మా ప్రియులారా, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవడానికి మనకు సమీపంలోని తుమ్మపూడి గ్రామంలో మెయిన్ రోడ్ దగ్గరలోని బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారము దైవారాధన కార్యక్రమం జరిగించబడుతుంది. వారంలో ఆయా కోరికలు జరిగించబడుతూ ఉన్నాయి. దైవ సేవకులు కుటుంబంగా అక్కడ ఉంటున్నారు. మీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తారు, మీకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. మీ అందరినీ ప్రేమతో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మీ రక్షణ సువార్తను మేము ప్రకటిస్తూ వచ్చాము. ప్రభు, ఈ ప్రాంత ప్రజలందరూ మీ నామములో విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది నీతిమంతులుగా చేయబడి నరకం తప్పించుకుని పరలోకానికి వారసులుగా చేపట్టకు సహాయం చేయండి. ఈ ప్రాంతంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి. సమస్యలు, ఇబ్బందులు ఎవరైతే ఉన్నారో వారికి సహాయం చేయండి. ఈ ప్రాంత ప్రజలందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి నిజమైన శాంతి, నిజమైన సంతోషము, నిజమైన ఆశీర్వాదము కలగ చేయండి. ఈ ప్రాంతం నుంచి అనేకులను బేతనియాకు నడిపించండి. ముందుకెళ్తున్న మీ సన్నిధి తోడుగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.